నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. మత్స్యకారుల సంక్షేమంపై తెలుగుదేశం పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వారిని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల కుటుంబాలు పడే బాధలను స్వయంగా చూసి అప్పటి ప్రభుత్వమే మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టిందని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావిళ్ల వీరేంద్ర నాయుడు, చెంచు కిషోర్ బాబు, పిఎల్ రావు, కూగటి వెంకటేశ్వర రెడ్డి మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈ వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు 61 రోజులు నిత్యము సముద్రం మీద ఉన్న గంగపుత్రులు ఈ 2 నెలలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఎక్కడ కష్టపడతారో, వాళ్ళ భోజన వసతులు, వాళ్ళ పిల్ల పాపలు, భార్య బిడ్డలు ఎంత కష్టపడతారో అని ఆలోచించి తీసుకున్న ఈ మత్స్యకార సేవలు అనే నిర్ణయం ఈ రోజు కాదు. మనం ఇంతకు ముందు 2014-19లోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది వరకు కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు మత్స్యకారులకి ఎంతో అండదండలుగా ఉన్నారు. మనం 2014-19లో మత్స్యకార సేవలు అనేది ప్రారంభించాం. తర్వాత గత ప్రభుత్వం మీరందరూ చూశారు, మీకు 10,000 ఇచ్చారు అంతే. దాని తర్వాత మీకు ఎటువంటి వేరే దానికి మత్స్యకారులకి సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మీ దళదాపులు కూడా చేరలేదు. ఆ రోజు మనం 14-19లో మత్స్యకారులు వేటకెళ్ళి ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఇచ్చే 10,000 2014లో ఇచ్చినదే ఈ రోజు ఎలక్షన్ ముందు మీకు అందరికీ మాట ఇచ్చాం. 10,000ని 20,000 చేస్తాం మత్స్యకార సేవలో, మత్స్యకారులు వేట నిషేధ సమయంలో అని. పోయిన సంవత్సరం మనం దాన్ని అలాగే 20,000 అందుకున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 అందుకుంటున్నాం. అలాగే మత్స్యకార బీమాని 5 లక్షల నుంచి 10 లక్షలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ అందజేస్తున్నారు. అది కూడా ఇమీడియట్ గా ఎప్పుడైనా అటువంటి ప్రమాదాలు భగవంతుడి దయ వల్ల మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు. అలా ప్రమాదాలు జరిగినప్పటికీ ఎక్కడ వాళ్ళు అవస్థపడతారో అని ఇమీడియట్ గా మీకు అవసరాలు తీర్చే విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వస్తుంది అని మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా మనం గత ప్రభుత్వంలో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే నాకు ఇది గుర్తు, పోయినసారి కూడా నేను ఎమ్మెల్యే అవ్వంగానే ఈ బయట రాష్ట్రాల నుంచి వచ్చే బోట్ల వల్ల మా వలలు చిరిగిపోతున్నాయమ్మా, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, వేటకి వెళ్ళలేకపోతున్నాం అని అందరూ వచ్చి అడిగినప్పుడు దీని గురించి నేను అసెంబ్లీలో కూడా మన మత్స్యకార సోదరుల తరఫున మొట్టమొదట మాట్లాడడం కూడా జరిగింది. అది ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలలు అయిన తర్వాత సుమారు 23 నెలల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు మొన్న జరిగిన ఒక దురదృష్టకర సంఘటన అయితేనేమి ఏదైతేనేమి ఈ రోజు ఆ సమస్యకి పరిష్కారం మన ప్రభుత్వమే చూపించింది మీకు అందరికీ. ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి అక్కడ చెప్పారు, మీరు వినుంటారు, తుమ్మలపెంటలో వేట నాదే, వల నాదే, బోటు నాదే, మొత్తం నాదే, అన్ని మత్స్యకారులకే అని చెప్పారు. ఆయన చెప్పినట్టు నేను చెప్పలేదు, కానీ అర్థమైతే అదే అని నాకు అర్థమైంది. మొత్తం మనదే బోటు, మనదే వేట, మనదే వల అన్ని. కాబట్టి ఇంక నుంచి మన మత్స్యకారులకి ఇవన్నీ కూడా ఇప్పటికే ఆల్రెడీ మీకు పహారా బోట్లు, సెక్యూరిటీ బోట్లు ఆల్రెడీ వదులున్నారని కూడా నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ ఇబ్బంది లేకుండా